వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం చింతల చెరువు గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన గుమ్మా షబ్బయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వినుకొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆయన గతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళైతే పార్టీకి చేశారు, కానీ పార్టీ అయితే ఆ బీసీలకి, ఆ యాదవ రాజులకి చేసింది మటుకి చెప్పటమే కానీ చేసింది లేదు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల బీసీలకి దాదాపుగా ఈరోజు 49 ఎమ్మెల్యే సీట్లు బీసీలకి ఇవ్వటం జరిగింది. అందులో 12 ఎంపీ సీట్లు ఇవ్వటం జరిగింది. మరి ఏనాడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాటల మటుకి అద్భుతంగా చెప్పారు. బీసీల వల్లే బతుకుతున్నామని చెప్పారు, బీసీలదే పార్టీ అని చెప్పారు, అంతా సర్వం బీసీలేనని చెప్పారు, బీసీలు మయమని చెప్పారు. కానీ బీసీలకు మటుకి వెనకబెట్టి వాళ్ళు మటుకి ముందుండి కష్టం వీళ్ళది, అధికారం వాళ్ళది. అధికారం కోసం కష్టపడ్డది బీసీలు, అనుభవిస్తుంది ఆ ఓసీలు. మరి ఆ విధమైనటువంటి ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మేము సమభావంతో చూస్తాం, ఆలోచన చేస్తామని. మరి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయ్యాడంటే, మరి గతంలో ఏ పార్టీ అయినా, మరి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్నారు. ఒకసారైనా బీసీలకి మీరు నరసరావుపేట ఎంపీ సీట్ ఇచ్చారా అని అడుగుతూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.